సాయంత్రం 5 దాటింది. బయటికని వెళ్లిన సుందరి రాకపోవడంతో ఆమె తల్లి దేవకి మొహం అప్రసన్నంగా అయిపోయింది. అదో పెద్ద లేటు కాదు, దానివల్లొచ్చిన నష్టమూ లేదు. అయినా ఆమె అసహనంగా చూస్తోంది కూతురి రాక కోసం. కారణం ఆమె సీత దగ్గరికెళ్ళిందని ఆమె అనుమానం. నిజానికి సీతంటే ఆమెకి అభిమానమే. కానీ తమ్ముడు ఆమెకి ఉద్యోగం ఇవ్వడం, బిఏకి టైపుకి ట్యూషన్స్ ఏర్పాటు చేయడం, ప్రతి మాటకి సీత ప్రస్తావన తేవడం ఆమె సహించలేకపోతోంది. దానికి కారణం ఉంది. అతను ధనవంతుడే కాదు, మంచితనానికి, అందచందాలకి, చదువు సంస్కారాలకి ప్రతీక. తల్లిదండ్రులు పోయిన దగ్గర నుంచి అక్కగారి దగ్గరే ఉంటున్నాడు. అలాంటి తమ్ముడికి కూతుర్నిచ్చి చెయ్యాలని ఆవిడ ఏనాడో నిర్ణయం చేసింది. ఆ విషయమే అతనితో చెప్తే, అప్పుడే మాకు పెళ్ళేమిటక్క అన్నాడే గాని సుందరతో నాకు పెళ్ళేమిటి అనలేదు. అందుకు ఆమె ఆశలు వటవృక్షాల్లా పెరిగిపోయాయి. ఇప్పుడు తమ్ముడి వైఖరి ఆమెకేమాత్రం నచ్చలేదు. దానికి తోడు సుందరికి కూడా సీతతో కబుర్లు ఎక్కువయ్యాయి. ఎలాగైనా ఇవాళ తేల్చేయాలి అనుకుంది. మరో అరగంటకి కూనిరాగం తీసుకుంటూ వచ్చింది సుందరి. ఏం తల్లి, అయ్యయ్యా పెత్తనాలు విసురుగా అంది దేవకి. తేలిగ్గా నవ్వేసింది సుందరి. ఇంకో అరగంట ఉందామనుకున్నాను, కానీ మామయ్యే తరిమేశాడు బొంగుమూతి పెడుతూ అంది. దేవకి మొహం ముడుచుకుంది. మామయ్య తరిమేశాడా? అవును, నేనక్కడుంటే స్కూల్కే డిస్టర్బెన్స్ అట. ఇప్పుడు వాడు స్కూల్లో ఉన్నాడా? మరింకెక్కడుంటాడు? గోళ్ళు కొరుక్కుంటూ అంది సుందరి. అదేమిటే వాడి ఆఫీసు? అవన్నీ అంతకుముందు స్కూల్ పెట్టిన దగ్గర నుంచి మామయ్య మిగతా బిజినెస్లన్నీ తన అసిస్టెంట్ మీద పెట్టేసి స్కూల్లోనే మకాం పెట్టేశాడు అమాయకంగా అంది సుందరి. దేవకి మొహం వెలవెలపోయింది. ఇప్పుడు ఆ సీత కూడా అక్కడే ఉందా అంది గంభీరంగా. ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటుంది. ఏం లేదులే. అది సరే, సీత బిఏ చేస్తుంది కదూ అంది దేవకి కూతుర్ని మాటల్లో పెట్టి తన అనుమానాలు తీర్చుకోవాలని. బిఏ ఏమిటి, టైప్ ఇన్స్టిట్యూట్ కూడా వెళుతోంది గర్వంగా అంది సుందరి. బానే ఉంది, కానీ ఇవన్నీ చేస్తూ ఉద్యోగం ఎలా చేస్తోందే అంది దేవకి. మావయ్య ప్రోద్బలం వల్లే. ఏంటి? అవునమ్మా, నిజంగా సీత చాలా తెలివిగలది. మధ్యలో ఆపేసింది గాని చదివితే ఈ పాటికది ఐఏఎస్ అయిపోయేది. ఓ, అయితే ఇప్పుడు మీ మావయ్య ఆవిడ గారిని కలెక్టర్ని చెయ్యాలని కంకణం కట్టుకున్నాడన్నమాట వ్యంగ్యంగా అంది దేవకి. తల్లి అన్న తీరుకి బిత్తరపోయింది. అమ్మా, మన సీత వృద్ధిలోకి రావడం నీకు ఇష్టం లేదా అంది తల్లి మొహంలోకి పరిశీలనగా చూస్తూ. క్షణం కంగారు పడిపోయింది దేవకి. అది కాదే, పగలంతా స్కూల్లోనే ఉండాలి కదా, ఇంకెప్పుడు చదువుకుంటుందా అని. అది సరే, అక్కడ మీ మామయ్య ఏం చేస్తాడు అంది కుతూహలంగా. స్కూల్ కొత్తగా పెట్టాడు కదా, ఇప్పుడు అది చిన్న కాన్వెంట్ స్కూల్, తర్వాత మిడిల్ స్కూల్, ఆ తర్వాత హై స్కూల్, ఆ తర్వాత కాలేజ్. ఇవన్నీ ప్లాన్స్ ఉన్నాయి మామయ్యకి. మరి అవన్నీ అమల్లో పెట్టాలంటే కాస్త దగ్గరుండి చూసుకోవాలి కదా. నిజమే, పోనీ ఓ పని చేయకూడదు ఏదో ఆలోచిస్తూ అంది దేవకి. ఏంటి, నేను టైప్ నేర్చుకోనా? అది కాదే, నువ్వు ఎంచక్కా మామయ్య స్కూల్లో పనిచేయి. నేనా? ఆ పిల్లల మధ్యన? మై గాడ్, నా వల్ల కాదు. స్కూల్ అంటే అది మామూలు స్కూల్ అనుకుంటున్నావా? అబ్బే, అదో బేబీ కేర్ సెంటర్లా ఉంది. దాన్ని చూడ్డం ఆ సీతలాంటి వాళ్ళ వల్ల అవుతుంది గాని నా వల్లేమవుతుంది కాంపరంగా అంది సుందరి. మరైతే మాటికి ముందు స్కూల్కెందుకు పరిగెత్తుతున్నావు కాస్త కోపంగా అంది దేవకి. దానికో కారణం ఉందిలే నవ్వింది సుందరి. చిత్రంగా చూసింది దేవకి. ఏంటే, ఆ సీత కోసమేగా అంది అనుమానంగా. మరి అక్కడ పిల్లల్ని చూడాలనా? నాకు అలాంటి కోరికలు లేవు. మరెందుకెళ్తున్నట్టు? కళ్ళు చిట్లించంది దేవకి. సుందరి ఒక్క క్షణం ఏవో స్వప్నలోకంలోకి వెళ్ళిపోయింది. తన కోసం, తనని చూడందే నేనుండలేనమ్మా అంది తనని తాను మరిచిపోయినట్టు. ఆమెకు మళ్ళీ ప్రేమ సంగతి గుర్తొచ్చింది. నిర్ఘాంతపోయింది దేవకి. స్కూల్లో సీత కాక మరో ఆవిడ, ఓ నడివయస్కుడు తప్ప ఇంకెవరూ లేరు. ఆ సంగతి తెలుసు ఆమెకి. ఆమె రాఘవ్ కోసం వెళుతోందని గ్రహించింది. మేనమామంటే సుందరికి ప్రాణమని ఆమెకు తెలుసు. ఓసి పిచ్చిదానా, నువ్వు వెళ్ళేది మామయ్య కోసమా? ఈ మాత్రం దానికి అక్కడికెళ్ళడం దేనికే? వాడు 24 గంటలు నీ ఎదుటే ఉండేలా నేను చూస్తాను అంది నవ్వుతూ. తల్లి మాటలకి సుందరి చెంపలు కందిపోయాయి. కళ్ళు బిరుగ్గా చూశాయి. ఏంటి ఆ కంగారు? మీ మనసులు నాకు తెలియవా? నాన్నతో మాట్లాడి మీ పెళ్లికి లగ్నాలు పెట్టిస్తాను, సరేనా అంది మురిపెంగా కూతురి తల నిమురుతూ. సుందరి చెంపలు మరింత కందిపోయాయి. అమ్మా, తలనొప్పిగా ఉంది, కాఫీ ఇవ్వమ్మా తల్లేదో అనబోతుంటే గోముగా అంది. అలాగే తల్లి, రా అంటూ లోపలికి నడిచింది దేవకి. ఇంతలో రాఘ వచ్చాడు. అతన్ని చూడగానే దేవకి ముఖం వెలిగిపోయింది.
ఏమిట్రా రాఘవ, ఎంత కొత్తగా పెడితే మాత్రం పొద్దస్తమాను ఆ పిల్లల మధ్యలా ఉంటున్నావురా? అయినా అన్ని బిజినెస్లు చేస్తున్న నీకు ఆ కాన్వెంటే పెట్టాలనిపించిందేమిట్రా అంది అతనికి కాఫీ అందిస్తూ ముద్దుగా విసుక్కుంటూ. ఇది నా కోసం కాదక్క, కొందరి భుక్తి కోసం ఉద్యోగం చేసే ఆడబడుచులకి కాస్త ఆసర ఇవ్వడానికి నవ్వాడు రాఘవ. అయోమయంగా చూసింది దేవకి. అదేనమ్మా, సీతలాంటి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడం, పాపం ఇంట్లో ఎవరూ లేక పిల్లల్ని ఎక్కడ వదలాలో అర్థం కాని వాళ్ళని ఆదుకోవడం మామయ్య ఆశయం నవ్వుతూ అంది సుందరి. కరెక్ట్, ఉత్సాహంగా అన్నాడతను. దేవకి మొహం వెలవెలపోయింది. తమ్ముడు మొహంలోకి పరిశీలనగా చూసింది. ఏంటక్క అలా చూస్తున్నావు అన్నాడతను నవ్వుతూనే. ఆమె తేరుకుని, ఏం లేదురా, ఇప్పటికి ఆలస్యం అయిపోయింది, లగ్నాలు పెట్టించినా అని ఆలోచిస్తున్నాను. దానికేం తొందరక్క, సమయం వచ్చినప్పుడు నేనే చెప్తానుగా అంటూ వెళ్ళిపోయాడు. ప్రతిమలా అయిపోయింది దేవకి. ఏంటమ్మా అలా అయిపోయావు? సమయం వచ్చినప్పుడు తనే చెప్తానన్నాడుగా అమాయకంగా అంది సుందరి. కూతురు మొహంలోకి పరిశీలనగా చూసింది దేవకి. నీకు పెళ్లి చేసుకోవాలని లేదా అంది కళ్ళు చిట్లించి. పెళ్లి మాట ఎత్తగానే సుందరి చెంపలు ఎర్రబారాయి. ఎందుకు లేదు, నాకు చేసుకోవాలని ఉంది, కానీ మావయ్యే. అవునక్కయ్యా, సుందిని కూడా చదువుకోమంటున్నాను, తను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే బాగుంటుంది కదా అన్నాడు రాఘవ మళ్ళీ తిరిగొస్తూ. నాకు చదువుకోవాలని లేదు మావయ్య అంది సుందరి గోముగా. మరి పెళ్లి చేసుకోవాలనుందా ముసుముసుగా నవ్వుతూ అంది దేవకి. అవును, ఠపీమనంది సుందరి. రాఘవ్ నవ్వాడు. ముందు నీ ఫ్రెండ్ పెళ్లి కావద్దు అన్నాడు ఓరగా ఆమెనే చూస్తూ. త్రుళ్ళిపడింది దేవకి. ఆలోచనలో పడింది సుందరి. ఆ పిల్ల పెళ్లికి మీ పెళ్లికి సంబంధం ఏమిట్రా? అయినా సీతకి సంబంధం కుదరాలంటే అంత తేలికేం కాదు గంభీరంగా అంది దేవకి. అదేమిటక్క, సీత మునుపట్ల పూలపిల్ల కాదు, గౌరవనీయమైన ఉద్యోగిని, చక్కగా ఉంటుంది. తనకి పెళ్లి కావడానికేం, ఎవరైనా కళ్ళకద్దుకుని చేసుకుంటారు ఏదో ఆలోచిస్తూ అన్నాడు రాఘవ. ఈసారి దేవకి తల తిరిగిపోయింది. కొంపదీసి వీళ్ళిద్దరూ ప్రేమలో పడలేదు కదా అన్న అనుమానం ఆమె గుండె వేగాన్ని పెంచింది. మళ్ళీ, అక్క, సుంది నా ప్రాణం, తను లేందే నేను లేను, పెళ్ళంటూ చేసుకుంటే సుందర్నే చేసుకుంటాను, లేకపోతే జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోతాను అన్న తమ్ముడి మాట గుర్తొచ్చి కాస్త తేరుకుంది. మొహం జాలిగా పెట్టి, నువ్వు చెప్పింది నిజమే రాఘవ, సీత బుద్ధిమంతురాలు, అందంగా ఉంటుంది, కానీ పిల్లని చేసుకునే వాళ్ళకి అవి మాత్రం చాలవురా, పరువు ప్రతిష్ట, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇంకా చాలా కావాలి అంది. అతని మొహం గంభీరంగా అయిపోయింది. ఏం, సీతకి పరువు ప్రతిష్టలు లేవంటావా అన్నాడు సీరియస్గా. తమ్ముడి ప్రశ్నకి కంగారు పడింది దేవకి. అది కాదురా, పేదంటి పుట్టింది, పొట్ట గడవడం కోసం బండి మీద పూలు పళ్ళు అమ్ముకుంది. దీనికి తోడు 2 సంబంధాలు కుదిరి మరీ తప్పిపోయాయి. అలాంటి పిల్లని ఎవరు చేసుకుంటారు చెప్పు భారంగా నిట్టూరుస్తూ అంది. నీకు ఆ భయమేం అక్కర్లేదక్క, త్వరలో ఆమెని ప్రాణాధికంగా ప్రేమించి ఆరాధించేవాడు ఆమె మెళ్ళలో తాళి కడతాడు అంటూ బయటికి వెళ్ళిపోయాడు రాఘవ. నిల్చున్న చోటే కూలబడిపోయింది దేవకి. ఏంటమ్మా, మావయ్య మాట నమ్మకం లేదా? నిజంగానే సీతని చేసుకోవడానికి రాకుమారులాంటి వాడు వస్తాడు. తల్లి మనసులోని ఆరాటం తెలియని సుందరి ఉత్సాహంగా అంది. నీకెలా చెప్తే అర్థమవుతుందే తల బాదుకుంది ఆవిడ. అయోమయంగా చూసింది సుందరి. దేవకి ఏదో అనబోతుండగా ఆమె భర్త సుందరం వచ్చాడు. భర్తని చూడగానే ఆమెకి కొండంత ఆవేశం వచ్చేసింది. ఇల్లు కనిపించిందా దొరగారికి అంది కఠినంగా. బెత్తరపోయాడు సుందరం. భార్య మహా పతివ్రత టైపులో ఉండకపోయినా గయ్యాళ్లా మాత్రం ఉండదు. నిష్ఠూరంగా మాట్లాడుతుందే తప్ప ఇలా కఠినంగా మాట్లాడదు. అందుకే అతనికి భార్య మాట కొత్తగా అనిపించింది. అది కాదు నాన్న, ఆ సీత పెళ్ళి ఏదో చెప్పబోయిన సుందరిని అవతలకు పంపేసి అతన్ని గదిలోకి తీసుకెళ్ళి, నాకేదో భయంగా ఉందండి అంది. ఆమె గొంతులోని కాఠిన్యం పోయి ఆ స్థానంలో దీనత్వం చోటు చేసుకుంది. ఏం జరిగింది దేవి ఆతృతగా అడిగాడు సుందరం. వాళ్ల మాటల్ని తన అనుమానాల్ని చెప్పింది దేవకి. అతను తేలిగ్గా నవ్వేశాడు. ఏంటి, నేనింత బాధపడుతుంటే మీకు నవ్వొస్తోందా విసుక్కుంది దేవకి. నవ్వకేం చేయింది దేవి, సుందరి రాఘవ్ భార్య అని అది పుట్టినప్పుడే నిర్ణయం చేశాం, దానికి అంతా ఒప్పుకున్నారు. అంతెందుకు, రాఘవ్ కూడా సుందర్ని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని నీకు తెలుసు. హఠాత్తుగా ఈ అనుమానం ఎందుకొచ్చింది అనునయంగా అన్నాడు సుందరం. కానీ ఆ సీత కాదు, దేవకాంతులు దిగొచ్చినా మన రాఘవ్ చలించాడు. సుందరి రాఘవ్ కోసమే పుట్టింది. అనుమానంగా ఉంటే ఇవాళ అడిగేస్తాను చూడు భార్య మాట పూర్తి కాకుండానే అన్నాడు సుందరం.
ఆ మాట కొండంత ధైర్యాన్నిచ్చింది దేవకి. వద్దులేండి, మళ్ళీ మళ్ళీ అడిగితే వాడేమేని అనుకుంటాడు. మీరన్నట్టు సుందరంటే వాడికి ప్రాణం. సీత పరిస్థితికి జాలిపడ్డాడంతే అంది తేలిగ్గా. కాలం సాఫీగా సాగిపోతోంది. శారీరకంగానూ మానసికంగానూ సీతలో చాలా మార్పు వచ్చింది. అసలే అందంగా ఉండే సీత నీడపట్టు నుండి చిన్నదో పెద్దదో ఉద్యోగం చేసుకోవడంతో మరింత అందంగా తయారైంది. పరీక్షలకి ప్రిపేర్ అవుతోంది. మునుపు ఆమెను చూసిన వాళ్ళు కొత్తగా ఆమెను ఇప్పుడే చూస్తే విస్తుపోయేంతలా మారిపోయింది. అలాని ఆమె అహంకారం లాంటివేం పెరగలేదు. ఇరుగు పొరుగులతో అంత ఆప్యాయంగానూ మసులుకుంటోంది. కానీ శాంతమ్మ, కాంతమ్మ లాంటి వాళ్ళు ఆమెను చూసి మురిసిపోయినా చాలామంది అసూయతో భగ్గుమంటున్నారు. కావాలని ఆమె గతాన్ని, ముఖ్యంగా ఆమెకి తప్పిపోయిన సంబంధాల గురించి చర్చించుకుని తృప్తిపడుతున్నారు. చేతికి అందబోయిన స్వర్గం తన తల్లి అకాల వల్ల చేజారిపోయిందని తెలుసుకున్న హంతక వరుడు అగ్నిపర్వతమే అయిపోయాడు. ఆ కోపంతో తల్లిని చావుగొట్టి ఊర్నించి తరిమేశాడు. అక్కని బండబూతులు తిట్టాడు. అయితే వాళ్ళెంత బాధపడినా ఓ ఆడపిల్ల జీవితం బుగ్గి కాకుండా కాపాడమన్న తృప్తితో ఊపిరి తీసుకున్నారు. అంత మాత్రాన ఆ వరుడి ఆవేశం పోలేదు. అది పగలా పెరిగి సీతని కాటేసే ఆలోచనలో ఉంది. ఇదంతా తెలిసిన సీత ముందు భయపడింది, తర్వాత బాధపడింది. ఊరివారి అసూయ కారణంగానో, పగబట్టిన వరుడి కారణంగానో గాని అంతకుముందు సీతను చూసి మర్యాదగా పక్కకు తప్పుకునే రోమియోలు వికిలి మాటలతోనూ వికిలి చేష్టలతోనూ ఆమె మనసుని గాయపరచడం మొదలుపెట్టారు. మొదట్లో పెద్దగా పట్టించుకోకపోయినా క్రమేపీ సీత మనసులో గాయం రేగింది. అన్నింటికన్నా ఆమెని బాధించిన విషయం రాఘవ్కి తనకి ఏదో అక్రమ సంబంధం ఉందని ప్రచారం చేయడమే. నిజానికి సీత దేనికి ఓ పట్టానికి చెల్లించే మనిషి కాదు. కానీ దేవుళ్లాంటి రాఘవ్ మీద అలాంటి అభాండం వేయడం ఆమెని మరింత బాధించింది. అదే కాంతమ్మ వాళ్లతో చెప్పి బాధపడింది. ఇదంతా వాళ్ళకి బాధగానే ఉంది, కానీ ఎవరిని ఆపగలరు? అందుకే నీ జీవితం ఓ దారిని పడిందిగా, వెంటనే పెళ్లి చేసుకో అని సలహా ఇచ్చారు. ముందు త్రుళ్ళిపడినా తర్వాత అంతకన్నా మార్గం లేదనిపించింది సీతకి. పరీక్షలైపోగానే పెళ్లి చేసుకోవాలి అనుకుంది. అదే మాట శాంతమ్మకి చెప్పింది. వాళ్ళు ఉత్సాహంగా తలూపారు. ఆ రోజు పొద్దున్నే ఇంటి పనులు పూర్తి చేసుకుని లంచ్ బాక్సు తీసుకుని స్కూలుకి బయలుదేరింది. సీత మృదువుగా వినిపించిందో గొంతు. పరధ్యానంగా నడుస్తున్న ఆమె త్రుళ్ళిపడి తలెత్తింది. ఆమె కళ్ళు ఆశ్చర్యంతోనూ ఆనందంతోనూ విశాలమయ్యాయి. మాస్టారు మీరా అంది ఉత్సాహంగా. 50 ఏళ్ల రామ్మూర్తి చల్లగా నవ్వాడు. బావున్నావా సీత? నవ్వుతూ అన్నాడు రామ్మూర్తి. బావున్నాను మాస్టారు, మీరెప్పుడొచ్చారు? విస్మయంగా అంది సీత. నిన్నే వచ్చాను. 4 రోజులుంటారా? భారతమ్మగారు బావున్నారా? ఆతృతగా అడిగింది. 4 రోజులు కాదు, ఇక్కడే ఉండిపోతాను నవ్వాడతను. అంటే నాకు మళ్ళీ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. నిజమా? ఎంత మంచి వార్త చెప్పారు మాస్టారు. మిమ్మల్ని చూస్తుంటే మా మామని చూసినంత ఆనందంగా ఉంది. భారతమ్మగారు కూడా వచ్చారా? ఉత్సాహంగా అంది సీత. లేదు, రేపెళ్ళి తీసుకొస్తాను. అవును, మీ మామ పోయిందటగా మెల్లగా అన్నాడతను. మా అమ్మ పేరు వినగానే సీత కళ్ళు శ్రావణ మేఘాలయ్యాయి. అవును మాస్టారు, మా అమ్మ నన్ను ఒంటరిదాన్ని చేసి పోయింది. ఆమె గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. ఆమె మొహాన్ని చూసిన రామ్మూర్తి, సరే నీకు టైం అవుతున్నట్లుంది, మళ్ళీ మాట్లాడుకుందాం వెళ్ళు అన్నాడు. ఇంకా టైం ఉంది, మా స్కూల్ ఇక్కడే, రండి మాస్టారు. ఆమె గొంతులో అభ్యర్థన. అతను సరేనంటూ తలూపాడు. ఇద్దరూ స్కూలుకు వెళ్లారు. ఆయన కూర్చోబెట్టి తన మామ ఎలా పోయిందో, తనెంత బాధపడిందో పసిపిల్లలా చెప్పింది సీత. విన్నాను సీత, అన్నీ విన్నాను. నీ పెళ్ళిళ్ళ గురించి, నీకు జరిగే అవమానాల గురించి కూడా విన్నాను భారంగా అన్నాడతను. ఆమె మొహం వెలవెలపోయింది. అప్పుడే ఇవన్నీ మీకు తెలిసే సీత? అమాయకంగా మామ చాటును పెరిగిన నీకు తెలియదు ఈ లోకం గురించి. ఏది ఏమైనా నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు అన్నాడు ఓదార్పుగా. సీత మొహంలోకి కాస్త కాంతి వచ్చింది. అవును మాస్టారు, ఆ దేవుడే రాఘవ్ గారి రూపంలో సాయం చేస్తున్నారు. ఆయన దయవల్లే నేను ఈరోజు ఇలా ఉండగలిగాను మనస్ఫూర్తిగా అంది. నిజమమ్మా, అతను చాలా మంచివాడు అన్నాడతను. మరి కాసేపు కూర్చుని మళ్ళీ కలుద్దామంటూ వెళ్ళిపోయాడు. అతనితో మాట్లాడాక ఎక్కడలేని శక్తి వచ్చింది సీతకి. దానికి కారణం లేకపోలేదు. 2 ఏళ్ల క్రితం ఇక్కడ హైస్కూల్లో మ్యాథ్స్ టీచర్గా పనిచేశాడు రామ్మూర్తి. ఆయన భార్య భారతి, వాళ్ళకి సంతానం లేదు. సీతంటే చాలా అభిమానం. సీత కూడా వాళ్ళింట్లో ఎంతో చనువుగా తిరిగేది.
సీత వాళ్ళు వాళ్ళ సలహా తీసుకొంది ఏ పని చేసేవారు కాదు. వారి మంచితనం, దైవభక్తి ఆమెని ముగ్ధురాల్ని చేశాయి. అలాంటిది హఠాత్తుగా వాళ్ళు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు. ఆత్మీయులు వెళ్ళిపోతున్నట్టే బాధపడ్డారు మా అమ్మ, మనవరాలు. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ రామ్మూర్తి వాళ్ళు ఇక్కడికి వచ్చారని వినగానే కొండంత శక్తి వచ్చింది సీతకి. ఆ రోజంతా ఎన్నడూ లేనంత ఉత్సాహంగా పనిచేసింది. పిల్లల్ని ముద్దాడుతూ గిరగిరా తిరిగింది. ఏంటింత ఆనందం? ఏదైనా గుడ్ న్యూస్ చెప్పబోతున్నావా సీత అంటూ వచ్చాడు రాఘవ. చిత్రంగా సిగ్గుపడిపోయింది సీత. సారీ, రామ్మూర్తి మాస్టర్ వస్తే. రామ్మూర్తి మాస్టర్ అంటే హై స్కూల్ మ్యాథ్స్ టీచర్ కదూ? ఏదో ఆలోచిస్తూ అన్నాడు రాఘవ. అవును, ఆయన మళ్ళీ ఇక్కడికి వచ్చారు అంటూ అతను అడిగినా అడగకపోయినా వివరాలన్నీ గడగడా చెప్పేసింది సీత. రాఘవ్ నవ్వాడు. వాళ్ళంటే నీకు అంత ఇష్టమా అన్నాడు ఆమె కేసి పరిశీలనగా చూస్తూ. అవును, మా మామకు కూడా. అందుకే ఆయన్ని చూడగానే నాకు వేరే ఆనందం వచ్చేసింది. ఆత్మీయుల్ని చూసినట్టు అనిపించింది. అయితే ఇంతవరకు ఇక్కడ నీకు ఆత్మీయులెవరూ కనిపించలేదన్నమాట తమాషాగా అన్నట్టు అన్నాడతను. గతుకుమంది సీత. నీకు ఊళ్ళో ఆత్మీయులే కనిపించలేదా సీత మళ్ళీ అన్నాడతను. అది కాదు రాఘవ్ గారు, నేను వాళ్ళింట్లో పిల్లలా తిరిగేదాన్ని. వాళ్ళు నన్ను బిడ్డలా చూసుకునేవారు. అందుకే హఠాత్తుగా ఆయన్ని చూసేసరికి ప్రాణం లేచొచ్చినట్టయింది తలదించుకుని మెల్లగా అంది సీత. మా ఇంట్లో కూడా నువ్వు పిల్లలా తిరిగేదానివి. మా సుందర్లా నన్ను మావయ్య అని కూడా పిలిచేదానివి, గుర్తుందా? ఎందుకు గుర్తులేదు రాఘవ్ గారు? అంతస్తుల్లో నింగికి నేలకి ఉన్నంత తేడా ఉన్నా నన్ను మీరంతా ఎంతో ప్రేమాభిమానాలతో చూస్తున్నారు. అది ఎలా మర్చిపోతాను? నవ్వింది సీత. రాఘవ్ కూడా నవ్వాడు. అవును, మీరిలా వచ్చారేమిటి అంది సీత మాట మారుస్తూ. ఇటీవల అతను స్కూలు సీత మీద వదిలేసి తను ఇతర వ్యాపకాలు చూసుకుంటున్నాడు. ఓసారి చూసిపోదామని. రండి, ఆఫీసులో కూర్చుందాం. వద్దులే. అది సరే, మా సుందు రావడం లేదా? కుతూహలంగా అడిగాడతను. 2-3 రోజుల నుంచి రావడం లేదు. ఎందుకో మరి. ఇవాళ నేనే మీ ఇంటికి వద్దామనుకుంటున్నాను. ఏంటి, నా మీద అలిగిందా? సరదాగా అంది సీత. అలిగిన మాట నిజమే కానీ నీ మీద కాదు. మరి మీ మీద? మరి వాళ్ళమ్మ మీద నవ్వాడతను. ఎందుకట? అలగడం దానికి అలవాటే. ప్రతి చిన్న విషయానికి పసిపిల్లలు అలుగుతుంది. ఇంతకీ ఆవిడ గారి అలకి కారణం చెప్పలేదు నవ్వుతూ అంది సీత. పెళ్లి కోసం. ఏమిటి? త్రుళ్ళిపడింది సీత. అవును, బోరు కొడుతోందట. పెళ్లి చేసేమంటూ కూర్చుంది. ఏదో ఆలోచిస్తూ అన్నాడతను. చేసేస్తే పోలే. అదే నీతోనూ మాట్లాడాక చేద్దామని. సరే, నేనొస్తాను, నీ పనులు చూసుకో అంటూ ఎవరో తరుముతున్నట్లు వెళ్ళిపోయాడు రాఘవ. ప్రతిమలా అయిపోయింది సీత. తను సుందర్ని పెళ్లి చేసుకోవడానికి నన్ను సంప్రదించడం ఏమిటి? నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు? ఒకవేళ సుందరి తన ప్రేమ పిచ్చి గురించి అతనికి చెప్పేసిందా? తను చెప్పేదేమిటి? అతను కనిపెట్టే ఉంటాడు. అయినా దానికి దీనికి సంబంధం ఏమిటి? అసలు విషయం పూర్తిగా చెప్పకుండానే అలా హడావిడిగా వెళ్ళిపోయాడెందుకు అన్న ప్రశ్నలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసేశాయి. ఏంటి సీతమ్మ అలా కూర్చుండిపోయావు? మా అమ్మ గుర్తొచ్చిందా అంటూ వచ్చింది ఆయా. క్షణం కంగారు పడి తేరుకొని, అవును మా అమ్మ, ఇవాళ అనుకోకుండా మా మాస్టారు కనిపించారు. ఆయన్ని చూస్తే మా అమ్మని చూసినట్టే అనిపించింది అంది దిగులుగా. అదేమిటి, ఆయన మీ మామలా ఉంటారా? సీతని నవ్వించాలి అన్నట్టు తమాషాగా అంది ఆయా నవ్వుతూ. సీత కూడా నవ్వింది. చ, అదేం కాదు. ఆనాటి జీవితం గుర్తొస్తోంది. ఏంటో మా అమ్మ, ఆ రోజులే బాగున్నాయనిపిస్తోంది. మా అమ్మ లేవలేకపోయినా, పనులు చేయకపోయినా ఎంత అండగా ఉండేది. ఎంత అలసిపోయినా తను మాట్లాడితే హాయిగా అనిపించేది అంది భారంగా. సరేలే, ఎవరికైనా ఎప్పుడైనా జరిగిపోయిన రోజులే అందంగా కనిపిస్తాయి. కానీ నీ గతం అంత మధురంగా ఏం లేదు. ఇక ముందున్నవే మంచి రోజులు. మామ. అవునమ్మా, నేనే మీ మామననుకుని నీ మనసులో ఉన్నది నాతో చెప్పుకో. నేనేదో ఆర్చి తీరుస్తానని కాదు, నీ బాధ కాస్త తగ్గుతుందని అనునయంగా అంది ఆయా. సీత ఏదో బాధపడుతోందని అనిపించింది ఆమెకి. నిజంగానే సీత అంటే ఆమెకి చాలా అభిమానం. ఆమె కథ వింటే ఆమెని గురించి తెలిసిన వాళ్ళంతా ఆమెని అభిమానిస్తారు. అలాగే మామ, నాకు మాత్రం ఎవరున్నారు? రేపు మాస్టారు వాళ్ళొచ్చేస్తే వాళ్లతో కాసేపు హాయిగా గడపచ్చు. మాస్టారీ భార్యను తలుచుకుంటూ అంది సీత. సరే, నేనొస్తాను. పిల్లలేదో గొడవ చేస్తున్నట్టున్నారు అంటూ వెళ్ళిపోయింది ఆయా. మళ్ళీ ఆలోచనలో పడిపోయింది సీత. రాఘవ మాటల్లోని అర్థాలు వెతుక్కుంటూ. పిచ్చిగా ఆలోచించి ఏవేవో ఊహించుకుని బాధపడకు. నువ్వొచ్చింది ఉద్యోగం చేయడానికి, అందుకే నీ పన్ను చూసుకో అంటూ హెచ్చరించింది మనసు.
యాంత్రికంగా లేచింది. ఆమె ఉత్సాహమంతా ఎందుకో నీరుగారిపోయింది. రోజురోజుకి దేవకిలోని భయం పెరిగిపోతుంది. కారణం తమ్ముడి మాటల్లో ఎప్పుడూ సీత పేరు వినిపించడమే. నిజంగా సీత చాలా తెలివిగలదక్క. తనని చేసుకునేవాడెవరో గాని అదృష్టవంతుడు. సీత ఎంత చక్కగా మాట్లాడుతుంది. పిల్లల్ని మాత్రం కన్నబిడ్డలా చూసుకుంటుంది. వాళ్ళేం చేసినా విసుక్కోదు. మనసుంది ఉంది ఎందుకు? పసిపిల్లలంటే చాలు ఆమడ దూరం పారిపోతుంది. అక్క, పాపం సీతకి చీరలు లేనట్టున్నాయి. 4 చీరలు కొనకూడదు. నేనిస్తే అంత బాగుండదేమో అని ఆలోచిస్తున్నాను. లేకపోతే నేనే ఇచ్చేవాణ్ణి. ఇలా సాగిపోయేది ధోరణి. ఆ రోజు వస్తూనే, అక్క, ఊరి చివర మనం కొన్న 10 ఎకరాల్లో ఓ మంచి బిల్డింగ్ కట్టిద్దామనుకుంటున్నాను. బావ కూడా ఒప్పుకున్నాడు. నువ్వేమంటావు అన్నాడు ఉత్సాహంగా. అక్కడ బిల్డింగా? ఎందుకు అంది దేవకి ఆశ్చర్యంగా. మంచి స్కూల్ రన్ చేద్దామనుకుంటున్నా. ఈ కొద్ది రోజులకే మన కాన్వెంట్కి మంచి పేరొచ్చింది. ముందు మిడిల్ స్కూల్ పెట్టి ఆ తర్వాత హై స్కూల్గా తీర్చిదిద్దచ్చు. ఆ తర్వాత కాలేజీగా మార్చచ్చు కదూ మావయ్య నవ్వుతూ అంది సుందరి. అబ్బో, పర్వాలేదే, నీకు కాస్త తెలివితేటలున్నాయి తమాషాగా అన్నాడతను. ఆ తెలివి లేకుండానే నేను గ్రాడ్యుయేషన్ చేశానా? మూతి తిప్పింది సుందరి ఎప్పట్లా. ఈ రోజుల్లో డిగ్రీ సంపాదించడానికే ఉందిలే. ఎలాగైనా సంపాదించవచ్చు. ఎటొచ్చి కాలేజీకి స్పెల్లింగ్ కూడా తెలీదు. చూడమ్మా మావయ్య గోముగా అంది సుందరి. ఏమన్నా అంటే అలా అమ్మ చోటుకెళ్ళి చూడమ్మా అంటూ ముడుచుకుపోతావు. ఆ సీత చూడు ఎంత ధైర్యంగా ఉంటుందో, ఎంత చక్కగా బాధ్యతల్ని నెరవేరుస్తుందో అన్నాడు రాఘవ ఉడికిస్తున్నట్టు. అబ్బబ్బా, మాటిమాటికి సీతతో నన్ను పోల్చుకో. అవును, దానికి దీనికి పోలికేమిట్రా? అది కష్టాల్లో రాటు తేలింది. మొదట్నుంచి ఆ ముసలి తప్ప ఎవరూ లేకుండా ఒంటరిగా పెరిగింది. దాంతో పోలుస్తావేమిటి అంది దేవకి నిరసనగా. అదేం కాదమ్మా. సీతకున్న తెలివితేటలు, ధైర్యం, సాహసాలు నాకు లేవు మొదట్నుంచి. అందుకే తనతో నన్ను పోల్చొద్దంది అమాయకంగా అంది సుందరి. రాఘవ నవ్వాడు. దేవకి మొహం నల్లబడింది. సరే, ఇంతకీ నువ్వేమంటావక్క అన్నాడతను మాట మరుస్తూ. దేని గురించి? అదే ఊరి చివర స్థలంలో బిల్డింగు కట్టించడం గురించి. నీ స్థలం, నీ డబ్బు మధ్య నేనేమంటాను నిష్ఠూరంగా అంది దేవకి. దెబ్బతిన్నట్టు చూశాడు రాఘవ. అదేంటక్క, ఏ చిన్న పనైనా నీకు బావకి చెప్పకుండా చేశానా అన్నాడు బాధగా. తమ్ముడు మొహం చూసి కాస్త కంగారు పడింది దేవకి. అది కాదురా, ఆ కాన్వెంట్ గురించి కానీ సీతకు అందులో ఉద్యోగం ఇవ్వడం గురించి కానీ ముందుగా నాకు చెప్పావా అంది మెల్లగా. అతను నవ్వేశాడు. కాన్వెంట్ సంగతి చెప్పాను, నువ్వు మరిచిపోయావేమో. ఇంకా సీతని గురించి అంటావా? తనంటే నీకు అభిమానమే అని నాకు తెలుసు. ఏం ముందుగా చెప్తే కాదనేదానివా అన్నాడు ఆమె మొహంలోకి పరిశీలనగా చూస్తూ. చచ్చా, ఎందుకంటాను, చెప్పలేదని బాధపడ్డానంతే. సారీ అక్క, ఇంకేం చేసినా నీతో చెప్పకుండా చేయను, సరేనా అక్కగారి చేతులు పట్టుకుంటూ అన్నాడు రాఘవ. ఆమె కూడా హాయిగా నవ్వేసింది. మరి బిల్డింగ్? ఇంకా ఆలస్యం ఎందుకు, మొదలుపెట్టాయి. థ్యాంక్స్ అక్క, ఈ విషయం చెప్పాలని వచ్చాను. మళ్ళీ ఇప్పుడే వస్తాను అంటూ గుమ్మంకేసి నడిచాడు రాఘవ. మళ్ళీ ఎక్కడికి రా అంది దేవకి. స్కూల్కి. స్కూల్కా? ఇప్పుడెందుకు? కళ్ళు చిట్లించింది దేవకి. ఎందుకేంటక్క, ఈ విషయం సీతకు చెప్పొద్దు. రేపు స్కూల్ మెయింటెనెన్స్ చేయాల్సింది తనేగా అంటూ బయటికి పరిగెత్తాడు రాఘవ. దేవకి మొహం నెత్తురుబొట్లేనంతగా పాలిపోయింది. అమ్మా, తల్లి వాలకం చూసి కంగారుగా అంది సుందరి. అప్పటికి వాస్తవంలోకి వచ్చిన దేవకి, సుంది, ఆ సీతామావయ్య మాట్లాడుకుంటారటే అని గొంతు తగ్గించి. ఎందుకు మాట్లాడుకోరు? గోళ్ళు కొరుక్కుంటూ అంది సుందరి. ఏం మాట్లాడుకుంటారు? అబ్బో, చాలా విషయాలు. చాలా విషయాలంటే స్కూల్ విషయాలా? స్కూల్ విషయాలే ఉంటాయి, పిల్లలు ఏడుపులు అరుపులు తప్ప విసుగ్గా అంది సుందరి. మరి దేని గురించి మాట్లాడుకుంటారు? మావయ్య తన బిజినెస్ల గురించి, పల్లెల్లోని పొలాల గురించి చెప్తాడు. అక్క తనకి అమ్మతో సమానం అంటాడు. ఇంకా ఇంకా ఆ సీతని చక్కగా చదువుకోమంటాడు. డబ్బేమైనా కావాలా, నా దగ్గర దేనికి మొహమాట పడద్దు అంటాడు. నీలాంటి టీచర్ దొరకడం మా అదృష్టం అంటాడు. ఇంకా చాలా అంటాళ్లే, అవన్నీ ఇప్పుడు ఎందుకు విసుగ్గా అంది సుందరి. మరి తనేం మాట్లాడుతుంది? ఊపిరి బిగించి ఆతృతగా అడిగింది దేవకి. ఏముంది, స్కూల్లో తను చేరాక ఎంతమంది కుళ్ళుకుంటున్నారో, తనని చూసి ఎంతమంది ఏడుస్తున్నారో చెప్తుంది. స్కూల్లో చేరాక తనకి ఎంతో మనశ్శాంతిగా ఉందని పదే పదే థ్యాంక్స్ చెప్తుంది. అంతేనా? అంతేనా అంటే నాకు తెలిసిందంతే. అవును, ఈ వివరాలన్నీ ఎందుకు?
ఏం లేదే, స్కూల్ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందామని. అన్నట్టు స్కూల్లో మరో టీచర్ కూడా ఉంది కదూ? ఏదో ఆలోచిస్తూ అంది దేవకి. పార్వతి టీచర్. కానీ ఎప్పుడూ కుర్చీలో కూర్చుని ఆపసోపాలు పడుతుందే కానీ సీతలా పిల్లల్ని చూసుకోవడం, పాఠాలు చెప్పడం లాంటివి అస్సలు చేయదు. మావయ్య వచ్చినప్పుడు మాత్రం స్కూలు భారాన్నంతటినీ తనే మోస్తున్నంత ఫోజు పెడుతుంది. చిరాగ్గా అంది సుందరి తన గదిలోకి వెళ్ళడానికి సిద్ధపడుతూ. ఓ మాట అంది దేవకి ఆమె నాపి. ఏంటి? సీతామావయ్య మాట్లాడుకునేటప్పుడు ఆమె కూడా అక్కడే ఉంటుందా? ఆమె కూడా అక్కడే ఉంటే పిల్లల్ని ఎవరు చూస్తారు? అందుకే ఆమె పిల్లల దగ్గర ఉంటుంది అంది సుందరి. దేవకి నోట మాట రాలేదు. శివ తిరుగుతున్నాడన్న మాటే గాని మునుపటి ఉత్సాహం మచ్చుకైనా కనిపించడం లేదు. తాను చెయ్యాల్సిన పనులు యాంత్రికంగా చేసుకుపోతున్నాడు. అయితే రోజుకొకసారైనా సీతని చూస్తూనే ఉన్నాడు, ఆమె గమనించకుండా. ఓ రోజు సూరి అడిగేశాడు, ఏంట్రా రోజురోజుకి ఎలా అయిపోతున్నావు అని. ఎలా అయిపోతున్నాను? బలవంతంగా నవ్వాడు శివ. డిపాజిట్ పోగొట్టుకున్న అభ్యర్థిలా తను నవ్వుతూనే అన్నాడు సూరి. శివ మాట్లాడలేదు. ఈ దిగులంతా సీత గురించి కదూ? అతని భుజం మీద చెయ్యేసి అన్నాడు సూరి. త్రుళ్ళిపడ్డాడు శివ. చచ్చా, సీతని గురించి దిగులెందుకురా? ఇప్పుడు తనని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది అన్నాడు మెల్లగా. శివ, అవును సూరి, సీత బాధపడితే నా గుండెల్లో ముళ్ళు దిగినంత బాధగా ఉండేది. ఆమె కంట కన్నీరొస్తే భూమి కంపిస్తున్నట్టు అనిపించేది. చేతనైతే ఆమె బాధలన్నిటినీ నేను తీసేసుకోవాలన్నంత ఆవేశం కలిగేది. కానీ ఇప్పుడు సీత మహారాణిలా ఉంది. ఆమె పెదవుల మీద చిరునవ్వు చెదరడం లేదు. ఆమె ఆనందం కన్నా నాకింకేం కావాలరా? శివ కళ్ళు రెండు నీళ్లతో నిండిపోయాయి. సూరి మనసు బరువుగా అయిపోయింది. శివలాంటి మంచివాణ్ణి కాదన్నందుకు, అతనిలోని ప్రేమారాధాల్ని గుర్తించినందుకు సీత మీద పిచ్చి కోపం కూడా వచ్చింది. నీ మీద అంత అసహ్యం పెంచుకున్న ఆమెను గురించి నువ్వెందుకు రారాటపడతావు అన్నాడు రవ్వంత విసుగ్గా. ఆమెని నిజంగా ప్రేమిస్తున్నాను కాబట్టి నవ్వాడు శివ. కానీ ఆమె చీకొట్టిందే. అది ఆమె ఇష్టం. ప్రేమ మనసులో ఉండాలి గాని కొనుక్కోలేం కదా. నేను ఆమెను ప్రేమిస్తున్నాను, ఆమె మరొకరిని ప్రేమిస్తోంది. ఏదైనా మొహాన రాసిపెట్టుండాలిగా. సగం తమాషాగాను సగం బాధగాను అన్నాడు శివ. త్రుళ్ళిపడ్డాడు సూరి. సీత ప్రేమిస్తుందా? ఎవరిని అన్నాడు ఆదుర్దాగా. శివ మాట్లాడలేదు. ఆ రాఘవ్ గారినేనా? మళ్ళీ సూరి అన్నాడు. అవునరా, అంతా అదే అనుకుంటున్నారు. అదే మంచిది కూడా. నిజం సూరి, రాఘవ్ గారు సీతకి తగినవారు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని హాయిగా ఉంటే అంతకన్నా నాకింకేం కావాలి? కళ్ళల్లో ఊరిన నీళ్ళని కొనగోటితో తుడుచుకుంటూ అన్నాడు శివ. అంటే సీత ఆనందమే నీ ఆనందం అంటావు? అవును. ఆమె హ్యాపీగా ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటానంటావు? అవును. ఇప్పుడు ఆమె ఎలా ఉందంటావు? శివకేసి సూటిగా చూస్తూ అన్నాడు సూరి. ఎలా ఉండడం ఏమిటి? రాణిలా ఉంది. అంటే హ్యాపీగా ఉందంటావు? ఏంటా పిచ్చి ప్రశ్న? ఇప్పుడు ఆమె మహారాణిలా ఉంది కాస్త విసుగ్గా అన్నాడు శివ. ఓ, ఆమె హ్యాపీగా ఉందన్నమాట. అవును 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 అరిచినట్లు అన్నాడు శివ. అయితే నువ్వు హ్యాపీగా ఉండాలిగా. కళ్ళు చిట్లించి సీరియస్గా అన్నాడు సూరి. గతుక్కుమన్న శివ వెంటనే తేరుకొని, ఎందుకులేను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అన్నాడు తడబడుతూ. సూరి నవ్వాడు. శివ, నా దగ్గర ఎందుకురా నటిస్తావు? నీ గురించి నాకు తెలీదా? సీత పెళ్లి తప్పిపోయిందని సంతోషించినా ఆమెలోని మార్పు నీకంత ఆనందాన్నివ్వలేదు. అంటే ఆమె సుఖంగా ఉంటే నేను సహించలేకపోతున్నానంటావా? విసురుగా అన్నాడు శివ. లేదు, కానీ ఆమెలోని మార్పు మిమ్మల్ని మరింత దూరం చేస్తుందని నీ అనుమానం. అందుకే నీలో నువ్వే బాధపడి కృషించిపోతున్నావు. శివ చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని అనునయంగా అన్నాడు సూరి. శివకి దుఃఖం వచ్చేసింది. సూరి భుజం మీద వాలి ఒక్కసారి బావురుమన్నాడు. ఎదురు చూడని ఈ సంఘటనకి బెత్తరపోయాడు సూరి. చచ్చా, ఏంటిది? నా అనుమానం నేను చెప్పానంతే. తప్పైతే క్షమించు. లేచి మొహం కడుక్కునరా, అలా బయటకెళ్ళొద్దాం అన్నాడు అతన్ని లేవదీస్తూ. లేదు సూరి, నేను రాలేను, నువ్వెళ్ళు అన్నాడు శివ తేరుకుని. అలా కాదు, నువ్వు నాతో రావాల్సిందే అంటూ శివని బలవంతంగా బయటికి తీసుకెళ్లాడు సూరి. వాళ్ళిద్దరూ కలిసి ఊరంతా తిరిగారు. నిజంగానే బయటకొస్తే కాస్త హాయ్ అనిపించింది శివకి. అలా దాదా దగ్గరికి వెళదామా అన్నాడు సూరి. వద్దు గబాల్ని అన్నాడు శివ. ఏం? వెళితే ఏదో పని అప్పగిస్తాడు. ప్రస్తుతం నా మనసేం బాగాలేదు, ఏ పని చేసే స్థితిలో లేను కూడా. కంగారు పడుకు, నీ మనసు బాగాలేదని దాదాకు కూడా తెలుసు. ఓసారి నిన్ను చూడాలన్నాడు.
త్రుళ్ళిపడ్డాడు శివ. నా మనసు బాగాలేదని దాదాకి తెలుసా? సీత గురించి నువ్వు చెప్పావా అన్నాడు తీక్షణంగా. చ లేదురా, నువ్వు నార్మల్గా లేవని మాత్రం చెప్పాను. తనే అనుకుంటున్నాడు ఏదో ప్రేమ వ్యవహారం అని. అయినా ఓసారి వెళ్ళి కలిస్తే తప్పేముంది అనునయంగా అన్నాడు సూరి.